సుగాలి ప్రీతి అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు ఇది. ఏపీలో ప్రకంపనలు రాజేసిన కేసు. ఒక 10వ తరగతి అమ్మాయిని అత్యంత క్రూరంగా రేప్ చేసి ఉరివేసి మరీ చంపేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసేందుకు ఆమె తనకు తాను ఉరి వేసుకున్నట్టుగా కూడా సృష్టించి కొన్ని ఫేక్ ఎవిడెన్స్లు సంపాదించింది కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం. అయితే తన కూతురికి అన్యాయం జరిగిందంటూ కూడా సుగాలి ప్రీతి తల్లి న్యాయ పోరాటం చేసింది. అయితే అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మీకు నేను హామీగా ఉన్నాను, సుగాలి ప్రీతి కేసును తొందరగా ఛేదించాలి, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చారు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం చూసి చూడనట్లుగా సుగాలి ప్రీతి కేసును నీరుగార్చింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సంవత్సర కాలం సమీపిస్తున్నప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తన తల్లి మళ్ళీ ఇంకోసారి ధర్నాకు దిగింది. సుగాలి ప్రీతికి న్యాయం జరిగేలా పవన్ కళ్యాణ్ అప్పట్లో మాట ఇచ్చాడు, ఇప్పుడు మాట మార్చాడు. సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామంటూ సుగాలి ప్రీతి తల్లి స్పష్టంగా చెప్పింది.